మనం కొన్ని పనులలో అప్పుడప్పుడు సక్సెస్ అవుతాం. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు మనం ఎంటీగా ఫీల్ అవుతాం. ఎందుకు? ఎవరైనా కానీ సక్సెస్ని అచీవ్ చేసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం హ్యాపీగా ఉండలేము. గోల్ రీచ్ అయ్యాక కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే రీజన్ ఏంటి? అప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది, అన్గ్రేట్ఫుల్ ఏమో, ఇంకా ఎక్కువ ఏమన్నా ట్రై చేయాలి కావచ్చు అని అనిపిస్తుంది. కానీ ట్రూత్ ఏంటంటే ఎంప్టీ ఫీలింగ్ గ్రీడ్ కాదు, ఇది బ్రెయిన్ కెమిస్ట్రీ మిస్ మ్యాచ్. సైకాలజీలో మన బ్రెయిన్ హ్యాపీనెస్ని జర్నీలో ఇమాజినేషన్ చేస్తుంది, డెస్టినేషన్లో కాదు. గోల్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ సడన్గా మనల్ని అడుగుతుంది, నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఆన్సర్ లేకపోతే బ్రెయిన్ మనకు ఎంప్టీనెస్ స్టార్ట్ అవుతుంది. న్యూరాలజీలో గోల్ చేసే సమయంలో బ్రెయిన్ డోపామైన్ రిలీజ్ చేస్తుంది. అచీవ్మెంట్ మూమెంట్లో డోపామైన్ పీక్ అవుతుంది, తర్వాత సడన్గా డ్రాప్ అవుతుంది. ఈ డోపామైన్ క్రాష్ వల్ల లో మూడింగ్, ఫ్లాట్ ఫీలింగ్, మోటివేషన్ లాస్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. సక్సెస్ మూమెంట్ షార్ట్, బ్రెయిన్ సిమ్యులేషన్ లాంగ్. బ్రెయిన్కి కంటిన్యూస్ మీనింగ్ కావాలి. వన్ టైం అచీవ్మెంట్ బ్రెయిన్ని లాంగ్ టర్మ్ సాటిస్ఫై చేయదు. ఫైనల్గా చెప్పాలంటే సక్సెస్ అనేది హ్యాపీనెస్ కాదు, దానికోసం మన బ్రెయిన్కి పర్పస్ ఉండాలి.